నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్టైల్. సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య. కొందరికి జన్యుపరమైన సమస్యలతో పాటు మరి కొందరికి వంశపారపర్యంగా వచ్చే వ్యాధే సోరియాసిస్. అలాగే చర్మ సమస్యలు కూడా ఒకసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తుంటాయి. సోరియాసిస్కు ప్రధాన కారణాలేంటి, చర్మ బొల్లి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇనామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సోరియాసిస్ అనేది ఎందువల్ల వస్తుందంటారు, ఏ వయసులో వస్తుందంటారు? సోరియాసిస్ అనేది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. అండ్ దేనివల్ల వస్తుంది, రీజన్స్ ఏముంది అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ దేనివల్ల వస్తుంది, అది ఎగ్జాక్ట్ రీజన్ అనేది ఇంకా రీసెర్చ్లో ఉంది. బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ మైట్ ట్రిగర్ అనమాట. అందులో ఏముంటుందంటే ఒకవేళ మీ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అంటే మీకు వచ్చే అవకాశాలు అనేది ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ థింగ్. రెండోది, ఒకవేళ మీకు వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి అనుకోండి, జస్ట్ లైక్ థైరాయిడ్ ఉంది, డయాబెటీస్ ఉంది, ఒకవేళ ఇది ఆటో ఇమ్యూన్ ఆరిజినేషన్ ఉందనుకోండి, సో దానివల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది రావచ్చు, సోరియాసిస్ అనే ప్రాబ్లం రావచ్చు అనమాట. దాంతో సహా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేవారు లేదంటే ఎక్కువగా స్మోక్ చేసేవారు, వీళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశాలు అనేది మనం చూస్తూ ఉంటాము. దాంతో సహా కొంతమంది చాలా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. సో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, ప్రొలాంగ్ స్ట్రెస్ లెవెల్స్ ఉండడం వల్ల, అంటే చాలా సంవత్సరాల నుంచి స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది జీవిస్తున్నాము అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ కూడా లేదు, స్ట్రెస్ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేదు. సో దానివల్ల కూడా మనకు ఈ సోరియాసిస్ వ్యాధి అనేది రావచ్చు అన్నమాట. సో ఇవన్నీ రీజన్స్ ఏంటంటే మనకు ట్రిగర్ చేసేస్తాయి వచ్చేస్తే. అండ్ ఏ రీజన్లో ఏ ఏజ్లో ఇది రావడం జరుగుతుంది అంటే ఎక్కువగా మనం ఇది 30s తర్వాత చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ చాలా రేర్ కేసెస్లో చిన్నపిల్లల్లో కూడా మనం ఈ ప్రాబ్లమ్ని చూస్తూ ఉంటాం అన్నమాట. సో మిడిల్ ఏజెస్లో చూస్తాము ఎక్కువగా. అండ్ ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారంటే ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇన్ బోత్ ద మేల్ అండ్ ద ఫీమేల్, ఇద్దరిలో ఎవరికైనా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు అనమాట. డాక్టర్ గారు, సోరియాసిస్లో ఎన్ని రకాలు ఉన్నాయంటారు? సోరియాసిస్లో అనేది మనకు చాలా టైప్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో యూజువల్లీ సోరియాసిస్లో ఏం జరుగుతుంది అన్నట్లు చూసుకుంటే మన స్కిన్ ప్రొడక్షన్ అనేది చాలా స్పీడ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో యూజువల్లీ స్కిన్ ఏంటంటే మనకు ఒక 1 monthలో ఒక్కసారి కొత్త స్కిన్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది అండ్ పాత స్కిన్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఇది అందరికీ జరిగే నార్మల్ ప్రొసీజర్, 28 days పడుతుంది. కానీ సోరియాసిస్లో ఏంటంటే ఈ స్కిన్ మనకు 4 to 5 daysలోనే రావడం జరుగుతుంది. కొంతమందికి చాలా ఎక్కువ ప్రొడక్షన్ ఉందనుకోండి, ఈరోజు క్లీన్ చేసుకున్నాము మళ్ళీ రేపు కనబడడం జరుగుతుంది. సో స్కిన్ ప్రొడక్షన్ చాలా స్పీడ్ అయిపోవడం జరుగుతుంది. పైన ఒక స్కిన్ ఉంటుంది, కింద ఇంకొక స్కిన్ రావడం జరుగుతుంది. అది ఇంకా అలాగే ఉంటుంది, దాని కింద ఇంకొక కొత్త స్కిన్ అనేది వచ్చేయడం జరుగుతుంది. సో ఇలా స్కిన్ కింద స్కిన్ కంటిన్యూ ఫామ్ అవ్వడం మూలన మీకు ఏమవుతుందంటే పైన ఉన్న చర్మం అనేది మనకు చాలా డ్రై కనబడుతూ ఉంటుంది. అండ్ అది డ్రై ఉండడం వల్ల ఏంటంటే పొట్టులాగా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చేప పొట్టు ఎట్లా ఉంటుంది అలా మనకు స్కేల్స్గా రావడం జరుగుతుంది. అండ్ స్క్రాచింగ్ ఒకవేళ చేసినామంటే ఆ పొట్టు అనేది పెద్ద పెద్ద ఫ్లేక్స్ అనేటివి బయటపడడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ దాంతో సహా ఏంటంటే మనకు చాలా క్రానిక్ ఉంది, చాలా సివియర్ ఉందనుకోండి, అలాంటప్పుడు మీకు స్కిన్ మీద క్రాక్స్ కూడా విపరీతంగా రావచ్చు. స్కిన్ మీద క్రాక్స్ వచ్చేసి దాని తర్వాత అందులో పెయిన్ రావడం, కొంతమందికి బ్లీడింగ్ అనిపించడం, బ్యాడ్ స్మెల్, ఒఫెన్సివ్ స్మెల్ అనేది రావడం. సో ఇలా మనం చూస్తూ ఉంటాము. దీంతో సహా ఇచ్చింగ్ కూడా వాళ్ళకు విపరీతంగా ఇచ్చింగ్ కూడా ఉండడం జరుగుతుంది. కొంతమందికి ఉండకపోవచ్చు. మ్యాక్సిమం కేసెస్లో మనకు స్కేలింగ్స్ రావడం, ఇచ్చింగ్ అనిపించడం అండ్ డ్రై కనబడడం అండ్ చాలా టైట్ అనేది కనబడడం జరుగుతుంది. ఇప్పుడు ఇది కమింగ్ టు ద టైప్స్, ఎన్ని టైప్స్ దీంట్లో ఉన్నాయంటే చాలా రకాల సోరియాసిస్ అనేది ఉంది. ఇప్పుడు మనం హెడ్ నుంచి స్టార్ట్ చేసినాం అనుకోండి. సో హెడ్లో మనకు స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో స్కాల్ప్ సోరియాసిస్ అనేది మనకు ఓన్లీ స్కాల్ప్ ఏరియాలోనే రావడం జరుగుతుంది. అంటే ఎక్కడ మనకు హెడ్లో హెయిర్స్ ఉన్నాయి
ఆ హెయిర్స్లో ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. కొన్ని క్రానిక్ కేసెస్లో అది కిందికి కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ చాలామంది ఏంటంటే దీంట్లో కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే మనం స్క్రాచ్ చేస్తే డాండ్రఫ్ లాగా పడుతూ ఉంటుంది. సో అసలు ఇది డాండ్రఫేనా లేదంటే ఇది మనకు సోరియాసిసా అన్నట్లు వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ కాకుండా డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ ఒకవేళ మనం చూసుకున్నాం అనుకోండి, హౌ టు ఐడెంటిఫై అన్నట్లు చూసినాం అనుకోండి, ఈ డాండ్రఫ్ ఎలా ఉంటుందంటే దాంట్లో పౌడర్ లాగా పడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ అది కూడా చాలా చిన్న చిన్న డ్రై స్కేల్స్ అనేటివి పడడం జరుగుతూ ఉంటుంది మనకు పౌడర్ లాగా. అదే మనం స్కాల్ప్ సోరియాసిస్లో చూసినాం అనుకోండి, పెద్ద పెద్ద ఫ్లేక్స్ కనబడుతూ ఉంటాయి మీకు. అంటే స్కేల్స్ అనేటివి చాలా పెద్దగా ఉంటాయి, పొట్టు పెద్ద పెద్దగా కనబడుతూ ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటంటే మీకు స్కాల్ప్ సోరియాసిస్లో మొత్తం ప్యాచెస్ లాగా కనబడవచ్చు ఇనీషియల్ డేస్లో. ప్యాచెస్ లాగా అంటే ఇక్కడ ఒక ప్యాచ్, ఇక్కడ ఒక ప్యాచ్, ఒక ప్యాచ్లోనే మీకు ఈజీలీ మనం చూడొచ్చు అక్కడ స్కిన్ అనేది ఎక్కువ డెవలప్ అయింది, కొంచెం ఇలా స్క్రాచ్ చేసినా బయటికి వచ్చేస్తుంది, అలా ఉంటుంది. డాండ్రఫ్ ఏంటంటే మ్యాక్సిమం టైమ్స్లో అది హోల్ స్కాల్ప్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇదొకటి ఉంటుంది. అండ్ దీంతో సహా రెండు దాంట్లో మనకు ఇచ్చింగ్ అనేది ఉంటుంది. సో ఇలా మనం డైరెక్ట్లీ చూసిన తర్వాత చెప్పొచ్చు కి బై ఏం ప్రాబ్లం, ఇది స్కాల్ప్ సోరియాసిసా లేదంటే డాండ్రఫ్ అన్నట్లు మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అయినా కొన్ని క్రానిక్ కేసెస్లో ఏమవుతుందంటే డాండ్రఫ్, హెవీ డాండ్రఫ్ ఉంది, సెబరానిక్ డర్మటైటిస్ అని కూడా చెప్తాము. సో హెవీ ఉంది అండ్ డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాము. అలాంటి సందర్భాల్లో మనం స్కిన్ బయాప్సీ కూడా చేస్తామన్నమాట. ఆ ఫ్లేక్ తీసి అది మనం ల్యాబ్కి పంపించి అది ఏముందన్నట్లు మనకు తెలుస్తుంది అనమాట. ఇదొకటి అయిపోయింది స్కాల్ప్ సోరియాసిస్. ఇంకా కిందికి మనం వచ్చినాం అనుకోండి, కిందికి వచ్చేస్తే మనకు ఇనీషియల్గా వచ్చే సోరియాసిస్ ఏంటంటే మనకు ప్లేగ్ సోరియాసిస్ అని చెప్తూ ఉంటాము. ఈ ప్లేగ్ సోరియాసిస్ ఎలా ఉంటుంది అంటే ఇది 90% ఈ రకమైన సోరియాసిసే చాలామందికి రావడం జరుగుతుంది. అండ్ కామన్ ఏరియాస్ ఏముంటాయి సోరియాసిస్లో రావడానికి అంటే ఎల్బోస్ ఉంటాయి. ఇక్కడ ఈ ఏరియాలో ఎల్బోస్ మీద రావడం, అండ్ మోకాళ్ళ కింద మోకాళ్ళ దగ్గర రావడం, అండ్ మీ పొట్ట మీద రావడం, అంటే ట్రంక్ అంటాం ఈ పార్ట్లో. సో ఈ ట్రంక్ మీద రావడం అండ్ బొడ్డు లోపల్లో అనిపించడం. సో ఇలా జరుగుతూ ఉంటుంది. బ్యాక్లో రావడం. సో ఇక్కడ మనకు ఈ ప్లేగ్ సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాము. అండ్ ఈ ప్లేగ్ సోరియాసిస్ ఏంటంటే పెద్దగా ఉంటాయి ప్యాచెస్, చిన్న ప్యాచెస్ కాదు, పెద్ద పెద్ద ప్యాచెస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఏ ఏరియాలో ప్యాచ్ ఉంది ఆ ఏరియా స్కిన్ అనేది డ్రైనెస్, స్కేలీ, షైనీ, అంటే స్కేల్స్ రావడం పొట్టు రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొంచెం షైనీ లాగా అనిపిస్తూ ఉంటుంది, వైట్ కనబడుతూ ఉంటుంది. అండ్ సీరియస్ కేసెస్లో మీకు బెండ్ అయ్యే చోట వచ్చిందనుకోండి, అక్కడ క్రాక్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ ఇచ్చింగ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది మనకు ప్లేగ్ సోరియాసిస్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తాము గటెడ్ సోరియాసిస్. గటెడ్ సోరియాసిస్ ఏంటంటే ఇందులో ప్యాచెస్ చాలా పెద్దగా ఏమీ ఉండవు. ప్యాచెస్ అనేటివి చాలా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు మనం స్నానం చేసి వచ్చిన తర్వాత వాటర్ డ్రాప్లెట్స్ బాడీ మీద ఉండిపోతాయి. సో అలా చిన్న వాటర్ డ్రాప్లెట్స్ లాగానే మనకు ప్యాచెస్ అనేటివి రావడం జరుగుతుంది. బాడీ మీద ఎక్కడైనా అవి రావచ్చు. అండ్ ముఖ్యంగా ఈ రకమైన సోరియాసిస్ మనకు ఫ్రీక్వెంట్ స్ట్రెప్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ మూలన రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది కదా. సో అలాంటి ఇన్ఫెక్షన్ తర్వాత కూడా మనం ఈ ప్రాబ్లం ట్రిగర్ అయ్యే అవకాశాలు అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ రకమైన సోరియాసిస్ అనేది ఇన్వర్స్ సోరియాసిస్ అని చెప్తూ ఉంటాము. ఇన్వర్స్ సోరియాసిస్ అంటే ఈ సోరియాసిస్ మనకు స్పెషల్లీ స్కిన్ ఫోల్డ్స్ దగ్గర రావడం జరుగుతుంది. స్కిన్ ఫోల్డ్స్ అంటే ఎక్కడెక్కడ మన స్కిన్ ఫోల్డ్ అవుతుంది, ఒకటి ఆర్మ్ పిట్స్లో అవుతుంది అనమాట, రెండోది బ్రెస్ట్ కింద అవుతూ ఉంటుంది, మూడోది రెండు కాళ్ళ మధ్యలో అవుతూ ఉంటుంది. సో ఎక్కడ మనకు ఎక్కువగా స్కిన్ బెండ్ అవుతుంది
ఆ ఏరియాలో రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు చాలా పెద్ద స్కేల్స్ లాగా రావడం, వైటిష్ కనబడడం అన్నట్లు ఉండదు. ఇక్కడ మనకు రెడ్డిష్ కనబడుతూ ఉంటుంది అది, అండ్ కొంచెం షైనీ కనబడుతూ ఉంటుంది. షైనీ రెడ్డిష్ కలర్లో మనకు ఈ రకమైన సోరియాసిస్ ఉంటుంది. అండ్ ఇందులో మనకు దురదలు కూడా ఉంటాయి, ఇచ్చింగ్ అంటాము, ఇచ్చింగ్ కూడా చాలా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది స్కిన్ ఫోల్డ్స్ మీద. దీని తర్వాత మనకు నెయిల్స్ మీద కూడా రావచ్చు. కొంతమంది నెయిల్స్ పైన ఏంటంటే పొట్టులాగా కనబడుతూ ఉంటుంది. సో నెయిల్ సోరియాసిస్ కూడా కొంతమందికి రావచ్చు. కొంతమందికి ఏంటంటే పాల్మో ప్లాంటార్ సోరియాసిస్ అంటాము. పాల్మో ప్లాంటార్ సోరియాసిస్ అంటే ఇది ఇది అరిచేతుల్లో, అరికాళ్ళల్లో చూస్తూ ఉంటాము. బాడీ వేరే దగ్గర పెద్దగా ఉండదు, అరిచేతుల్లో మాత్రం విపరీతంగా ఉంటుంది, అరికాళ్ళలో విపరీతంగా ఉంటుంది. అండ్ ఈ రకమైన సోరియాసిస్లో ఏంటంటే చాలా టైట్నెస్ కూడా అనిపిస్తుంటుంది మీకు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న స్కిన్ అనేది మనకు డెడ్ స్కిన్ ఉంటుంది. ఇది అందుకొరకే మనం ఇక్కడ పిన్ చేస్తే నొప్పి అవుతుంది, ఇక్కడ పిన్ చేస్తే అంత నొప్పి అనిపించదు. ఆల్రెడీ థిన్ స్కిన్ అనేది చాలా థిక్ ఉంటుంది. ఈ థిక్ స్కిన్ మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది అంటే మీరు ఆలోచించుకోవచ్చు ఎంత టైట్నెస్ అనేది మీకు ఉండొచ్చు, ఎంత రఫ్ అనేది ఉంటుంది, ఎంత హార్డ్ ఉంటుంది. అందులో ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే ఇంకా పెరిగిపోయి మీకు ఇలా హ్యాండ్స్ క్లోజ్ చేస్తున్నాము, ఓపెన్ చేస్తున్నాము, హ్యాండ్స్ నుంచి పని చేస్తున్నాము, అలాంటి సందర్భాల్లో కట్స్ అయిపోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇలా మనకు మార్క్స్ ఉంటాయి చేతుల్లో, ఆ కట్లు ఎక్కడెక్కడ మార్క్స్ ఉన్నాయి అవి కట్స్ వచ్చేస్తాయి. ఆ కట్స్ వచ్చేసి దాని నుంచి మీకు కొంచెం ఫ్లూయిడ్ డిశ్చార్జ్ అయ్యి, లేదంటే దాంట్లో మీకు కొంచెం బ్లీడింగ్ అయ్యి, విపరీతంగా పెయిన్ అయ్యి, మళ్ళీ దాని నుంచి విపరీతంగా స్మెల్ రావడం జరుగుతూ ఉంటుంది. చాలామంది మన దగ్గర పేషెంట్స్ ఏంటంటే దానికి కట్టుకొని వస్తారు, వచ్చి చూపించగానే అది చాలా భయంకరమైన స్మెల్ ఉంటుంది అన్నమాట. అలాగే సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు అవర్ లెగ్స్ అన్నమాట. అరికాళ్ళల్లో కూడా విపరీతంగా మీకు స్కేల్స్ అనేటివి రావడం జరుగుతాయి అండ్ డ్రైనెస్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇన్ని రకాల సోరియాసిస్ మనకు ఉందన్నమాట. ఈ రకమైన సోరియాసిస్లో నేను చెప్పిన లక్షణాలలో ఏ 2-3 లక్షణాలు ఉన్నా కూడా వెంటనే మనం డాక్టర్ దగ్గర కలవాలి. ఇది చిన్న ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏ ఎలర్జీ కావచ్చు అనేది దానికి వదలకూడదు. ఎలర్జీ లక్షణాలు డిఫరెంట్ ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్, లాంగ్ డ్యూరేషన్ వరకు ఉంటుంది, చాలామందికి లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది. హోమియోపతి హ్యాస్ అ వెరీ గుడ్ సొల్యూషన్. లైఫ్ లాంగ్ ఉండకుండా దానికి ఈజీలీ మనం ట్రీట్ అనేది చేస్తున్నాం అన్నమాట. ఓకే డాక్టర్ గారు, చిన్నపిల్లలు అరుదుగా, పెద్దవాళ్ళలో 30 ఏజ్ దాటిన వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదా, సో మరి ఇది వంశపారపర్యంగా కూడా వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్, అఫ్ కోర్స్ అండి, వంశపారపరంగా కూడా ఇది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. మీ ఫ్యామిలీలో ఫాదర్ మదర్కి కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ మీ ఫాదర్కి ఉందనుకోండి సోరియాసిస్, మీకు ఖచ్చితంగా వస్తుంది అన్నట్లు మనం చెప్పలేము. ఎందుకంటే అది ఒక జనరేషన్లో సప్రెస్ కావచ్చు, మీకు రాకపోవచ్చు, మీ బ్రదర్స్కి రావచ్చు, అలా ఎవరికైనా అది రావచ్చు అన్నమాట. ఒకవేళ ఫ్యామిలీలో ఉందంటే తొందరగా రావడం జరుగుతుంది. ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాలి. అంటే మీ ఫ్యామిలీలో సోరియాసిస్ ఉంది, మీ ఫ్రెండ్ ఫ్యామిలీలో సోరియాసిస్ హిస్టరీ లేదు, ఇద్దరు సేమ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది జీవిస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు తొందరగా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. హీ విల్ బీ హెల్దీ బికాజ్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ. ఆయనకు రావచ్చు కానీ లేట్ రావచ్చు, వేరే డిసీజ్ రావచ్చు. మీకు సోరియాసిసే ఉంది కాబట్టి సోరియాసిస్ వ్యాధి అనేది తొందరగా రావచ్చు. ఒకవేళ మీ ఫ్యామిలీలో సోరియాసిస్ లేదనుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది, సో ఆ ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావచ్చు, లేకపోతే సోరియాసిస్ రావచ్చు. సో మన ఫ్యామిలీలో ఏదైనా ఒక డిసీజ్ రన్ అవుతుంది అంటే ఆ డిసీజ్ గురించి మంచిగా తెలుసుకోవాలి, దేని నుంచి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది, అవన్నీ థింగ్స్ అనేది మనం చేయడం అవాయిడ్ చేయాలన్నమాట. అలాంటప్పుడు మనం ఈజీలీ దీంతో దూరంగా ఉండొచ్చు, ప్రికాషనరీ మెజర్ లాగా రాకుండా చూసుకోవచ్చు అన్నమాట. డాక్టర్ గారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వచ్చే కేసెస్లో ఎక్కువ శాతం స్టార్టింగ్లోనే దాన్ని చూయించుకోవడానికి వస్తారా? లేదు అంటే చాలామంది ఏంటంటే బయట చూయించుకొని బయట మెడిసిన్స్ వాడి అవి తగ్గలేదు అంటే అప్పుడు హోమియోకేర్కి వస్తూ ఉంటారు. సో అలాంటి కేసెస్ని మీరు ఎలా డీల్ చేస్తారు?
హోమియోకేర్లో చూడండి, నేను పర్సనల్లీ 10 years నుంచి హోమియోకేర్లో పనిచేస్తున్నాను. దానికి ముందు వేరే క్లినిక్లో ఉండే. సో నేను ఈ 10 yearsలో చూసిన కేసెస్లో 99% కేసెస్ ఇయర్స్ తర్వాత వస్తారు. డాక్టర్ సాబ్ నాకు నెల నుంచి అయింది, 2 నెలల నుంచి అయింది అని ఎవ్వరు రావరు. ఆల్మోస్ట్ 5 years, 10 years, 10 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది అన్నట్లే వస్తారు. అన్ని దగ్గర తిన్న తర్వాత ఎక్కడ తక్కువ కాకపోతే ఫైనల్ హోమియోపతి కూడా ట్రై చేద్దాం అన్నట్లు వస్తారు. సో ఇలాంటి క్రానిక్ అయిపోయిన డిసీజ్లకు మనం ఏంటంటే జీసీఎస్ మెడిసిన్స్ అంటాము, అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడికేషన్స్ అనేది ఇస్తామన్నమాట. ఈ మెడిసిన్స్ ఏంటంటే మనకు మీ బాడీ పట్టి, మీ బాడీ సెన్సిటివిటీస్ పట్టి, మీ బాడీ ఎలర్జీస్ పట్టి, మీ మనస్తత్వం పట్టి మనం సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మన దగ్గర ఒక 4 to 5 పేషెంట్స్ వచ్చారు సేమ్ సోరియాసిస్ కంప్లైంట్తో, సో 4-5 సేమ్ మెడికేషన్స్ మాత్రం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఉండదు, హోమియోపతిలో ఉండదు. వాళ్ళ బాడీ పట్టి మనం ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొంతమందికి కొంచెం డిఫరెంట్ ఎలిమెంట్స్ మూలన వచ్చి ఉంటుంది. అవన్నీ చూసి స్టడీ చేసి ఒక మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతాయి. దానికి మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అంటాము, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడిసిన్స్. ఈ రకమైన ట్రీట్మెంట్ మూలన పేషెంట్స్ చాలా మంచి పేషెంట్స్కి రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రకాష్ గారు ఉన్నారండి మనతో మాట్లాడాలి. ప్రకాష్ గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మేడం, మనం భోజనంలో చేపల కూర తిన్న తర్వాత పెరుగన్నం తింటే, పెరుగుతో అన్నం భోజనం చేస్తే బెల్లి వస్తుంటారు. అది నిజమైన డాక్టర్ గారితో ఒకసారి అడగాలని డౌట్ వచ్చింది మేడం, అందుకని ఫోన్ చేసి. సరేనండి, చెప్తాను. ఇది చాలా సంవత్సరాల నుంచి మన పెద్దోళ్ళు ఈ మాట చెప్తూ ఉంటారు, ఇది తిన్న తర్వాత చేపలతో సహా కర్డ్ తినకూడదు ఇది అని. కానీ అలా ఇలాంటి మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ దాని వెనక లేదు. అది ఒక మిత్, అది ఒక అపోహ అన్నమాట. అది తినొచ్చు, ఏమి కాదు, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ దాని నుంచి మన స్కిన్ సమస్యలు పెరుగుతాయి, లేదంటే లేని వ్యాధులు అనేది రావడం జరుగుతుంది అన్నట్లు అలా ఏమీ ఉండదు. చాలా కంట్రీస్లో కలిపే తింటారు, అండ్ మన దగ్గర కూడా చాలామంది ఆ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేస్తారు. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. యూ కెన్ హ్యావ్ వాట్ ఎవర్ యూ వాంట్ అనమాట, ఒకవేళ యు ఆర్ హెల్దీ అంటే. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు కాలర్కి వచ్చిన డౌటే చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే చర్మ సమస్యలు ఉన్నప్పుడు దురద పుట్టే ఐటమ్స్ తినకూడదు అంటారు. ఎగ్జాంపుల్ వంకాయ, గోంగూర ఇలాంటివి. సో సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సోరియాసిస్తో బాధపడేవారు కూడా మనకు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు గోంగూర, వంకాయ, దీని నుంచి ఏంటంటే చామగడ్డ, దీని నుంచి చాలామందికి కొంచెం ఇచ్చింగ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇచ్చింగ్ విపరీతంగా వచ్చిందనుకోండి, అలాంటప్పుడు మనకు సోరియాసిస్ బాధ అనేది ఇంకా పెరిగిపోవడం జరుగుతుంది. సో ఇదైతే అవాయిడ్ చేయాలి. దీంతో సహా మెయిన్లీ సోరియాసిస్లో ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలంటే విచ్ ట్రిగర్స్ ద ఇన్ఫ్లమేషన్ ఆన్ యువర్ స్కిన్. అంటే మీ స్కిన్లో లోపల ఇన్ఫ్లమేషన్, ఒకవేళ వాపు వస్తుందన్నమాట, అది వచ్చే ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. ఏ ఫుడ్స్తో వస్తుంది ఆ ప్రాబ్లం అన్నట్లు చూసుకుంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది మీరు అస్సలు తీసుకోకూడదు. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మీ లివర్ మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతుంది. మెటబలైజ్ చేయడానికి చాలా టైం కూడా పడడం జరుగుతూ ఉంటుంది. దాని నుంచి మనకు ఇన్ఫ్లమేషన్ కూడా ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్కహాల్. రెండోది ఏంటంటే మీరు స్మోకర్ ఒకవేళ ఉన్నారు, సో స్మోకింగ్ ట్రిగర్స్ ఇన్ఫ్లమేషన్ ఎనీవేర్ ఇన్ ద బాడీ అనమాట. సో స్మోకింగ్ కూడా అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయాలి. దీంతో సహా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, జస్ట్ లైక్ మనకు రెడ్ మీట్ ఉంటుంది, మటన్ ఉంది, బీఫ్ ఉంది. సో ఇలా రెడ్ మీట్స్తో కూడా మనకు ఇన్ఫ్లమేషన్ బాడీలో పెరుగుతుంది, బికాస్ ఇట్ హ్యాస్ హై ఫ్యాట్స్ ఇన్ యువర్ బాడీ అనమాట. సో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ మన బాడీలో పోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఆయిలీ ఐటమ్స్ అనేది ఎక్కువగా మీరు తినకూడదు. అండ్ దీంతో సహా ఏంటంటే నైట్ షేడ్ ఫుడ్స్ అంటాము, కొన్ని నైట్ షేడ్ ఫుడ్స్తో కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమున్నాయి నైట్ షేడ్ ఫుడ్స్ అన్నట్లు చూసుకుంటే మనకు టొమాటోస్ ఉంది, అండ్ బ్రింజాల్ ఉంది,
సో ఇలాంటి ఫుడ్స్ని మనం అవాయిడ్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. దీంతో సహా డైరీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. డైరీ ఫుడ్స్ అంటే మనకు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ని మనం డైరీ ఫుడ్స్ అన్నట్లు చెప్తాము. ఇట్ హ్యాస్ హై ఫ్యాట్ ఇన్ ఇట్, కాబట్టి దీని నుంచి మనకు ప్రాబ్లం అనేది పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమందికి ఎల్డిఎల్ కూడా పెరుగుతుంది, అంటే కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాము. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయినా కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఈ డైరీ ప్రోడక్ట్స్ కూడా అవాయిడ్ చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ హై కార్బోహైడ్రేట్స్ అండ్ రిఫైన్డ్ షుగర్, యాడెడ్ షుగర్ అనేది మీరు తీసుకోకూడదు. ఇప్పుడు హై కార్బోహైడ్రేట్స్, యాడెడ్ షుగర్ ఏంటి ఇది అంటే, యాడెడ్ షుగర్ అంటే చూడండి, మనకు చాలా డ్రింక్స్లో మనం యూజువల్లీ డైలీ బేసిస్ మీద తాగుతూ ఉంటాము సాఫ్ట్ డ్రింక్స్, అందులో మీకు షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో అలా హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కూడా మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో సహా రెడీ టు మేక్ ఫుడ్ జస్ట్ లైక్ మ్యాగీస్ అలా ఉంటాయి కదా, సో ఇలా ఫాస్ట్ ఫుడ్స్, రెడీ టు మేక్ ఫుడ్స్ అనేటివి కూడా మనం ప్యాక్డ్ ఫుడ్స్ ఇవి కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద థింగ్స్ అవాయిడ్ చేయాలి. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, అంత మొత్తం డిస్కస్ చేయలేము. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఏం తినొచ్చు అంటే మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ అనేది, అందులో మనకేముంటుంది, ఫిష్ ఉంటుంది అనమాట. సో యూ కెన్ హ్యావ్ ఫిష్ తీసుకుంటే దాంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, కాబట్టి దాని నుంచి ఇంప్రూవ్మెంట్ అనేది కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో యూ కెన్ హ్యావ్ ఫిష్ అండ్ అనదర్ ఫుడ్ ఐటమ్స్, నేను మెన్షన్ చేసిన ఫుడ్స్ వదిలేసి వేరే ఫుడ్స్ యూ కెన్ హ్యావ్ ఇట్. అండ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. మంచిగా నిద్ర ఉండాలి, 8 hours స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. దాంతో సహా స్ట్రెస్ అనేది ఉండకూడదు. చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉందంటే కొంచెం టైం మీకోసం కూడా మీరు తీసి వాకింగ్, యోగా అనేది ఖచ్చితంగా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఓకే డాక్టర్ గారు, సోరియాసిస్ సమస్యకు సంబంధించి చాలా చక్కని పరిష్కార మార్గాలు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. నమస్తే.